సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్ట్తో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాల్సిందిగా సీఎం అధికారులకు సూచించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో ప్రత్యేకమైన హబ్ను తీసుకురావాల్సిందిగా నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్క్రో కౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహాలకు ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం ఏపీకి ఎంతో బలమని పవన్ అన్నారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమన్నారు. ముందు యువతకు ఉపాధిని కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ తర్వాతే విందులు వినోదాలు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం. కొత్త మద్యం పాలసీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 1798 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఈసారి మోనోపాలీ రాజకీయాలకు తావివ్వకుండా దరఖాస్తుల స్వీకరణ, లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లుగా వివరాలను వెల్లడించారు. ఈ నెల 16 నుండి మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయని రవీంద్ర చెప్పారు. సిండికేట్ వ్యవహారాలు సాగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కూడా కొల్లు రవీంద్ర తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. చిల్లమత్తూరు మండలానికి చెందిన రఘునాథ్ లేపాక్షి మండలం షాప్ నెంబర్ 57 కు టెండర్ వేసి దక్కించుకున్నారు. ఇది జీర్ణించుకోలేని లేపాక్షికి చెందిన ఆనంద్, ముఖేష్ రంగనాథ్ను కిడ్నాప్ చేసినట్లుగా రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీ క్యాడర్ కు చెందిన 4 ఐఏఎస్ అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. ఐఏఎస్ లో ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్, సృజన వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమని సొంత క్యాడర్ కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది పరిపాలన, శిక్షణ విభాగం డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా 4 ఐఏఎస్లు క్యాట్ ని కోరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కొనసాగించేలా మధ్యాంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్ కోరారు. తనని ఏపీలోనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సృజన కోరారు. ఈ పిటిషన్లపై మంగళవారం నాడు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో కొంగరకాన్ ఫాక్స్1 కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫాక్స్కాన్ కంపెనీని రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. కంపెనీకి కావలసిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదని, మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క వికలాంగుల జాబ్ పోర్టల్ను ఆవిష్కరించారు. మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ కాల్ సెంటర్లో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్ను అందజేశారు. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆమె తెలియజేశారు. అందుకే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నామన్నారు. సంక్షేమ నిధుల్లో 5% దివ్యాంగులకు కేటాయిస్తున్నట్లుగా వివరాలు వెల్లడించారు. తెలంగాణ మంత్రి కొండ సురేఖ వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. మొన్న కేటీఆర్ సినీ నటుడు నాగార్జునపై వ్యాఖ్యలు చేయగా ఆ ఘటన మరొక ముందే వరంగల్ కమిషనరేట్ పరిధిలో గీసుకొండ స్టేషన్లో సీఐ సీట్లో కూర్చున్నారామె. సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి నైవేద్యం ఆపి దర్శనానికి వెళ్లారు. ఇలా వరుసగా మంత్రి కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. అయితే సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి 3 గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉంది. అదే సమయంలో మంత్రి వెళ్లగా స్వామివారి నైవేద్యాన్ని ఆపి అధికారులు పూజలు చేయించారు. దీనిపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ ధర్మాసనం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన కొండా సురేఖ వ్యాఖ్యల వీడియోలతో సహా 23 రకాల ఆధారాలను కేటీఆర్ కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్లో సాక్షులుగా బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, ఉమా శ్రవణ్ పేర్లు చేర్చారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దశాబ్దాలుగా మూసీ రివర్ బెడ్లోనే ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చకుండా ఆదేశాలను ఇవ్వాల్సిందిగా మూసీ రివర్ బెడ్ బాధితులు కోర్టును కోరారు. ఇప్పటికే అధికారులు తమ ఇళ్లకు మార్కింగ్ చేశారని, ఈ తరుణంలో కోర్టు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఈ పిటిషన్లపై హైకోర్టు రేపు విచారణ జరపనుంది. ముంబై నటి కాదాంబరి జత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సిఐడికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అసలైన సూత్రధారులను కనిపెట్టేందుకు విచారణకు ఆదేశిస్తూ డీజీపీ ఆదేశాలను ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో నటి జత్వానీపై అక్రమ కేసులు పెట్టగా అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నితో పాటుగా మరికొందరు పోలీసు అధికారులు కీలకమైన పాత్రలో ఉన్నట్లుగా విచారణలో తేలింది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం హాజరయ్యారు. టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో వీరిద్దరూ ముద్దాయిలుగా ఉన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులు విచారణకు సహకరించడం లేదని సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురాం ఎప్పటిలాగే తమకేమీ తెలియదంటూ సమాచారం ఇస్తున్నారన్నారు. విచారణలో కీలకమైన నిందితుల సెల్ ఫోన్స్ను అడిగినా ఇవ్వమని, కోర్టు నుంచి అనుమతి ఇస్తేనే వాటిని తమకు అప్పగిస్తామంటున్నారని సీఐ తెలియజేశారు. జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో బలపడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. బుధవారం బ్రేక్ దర్శనం రద్దు చేసింది. 2 ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విడిగిపడే అవకాశం ఉన్నందున వాహనదారులను నెమ్మదిగా వెళ్లాల్సిందిగా టీటీడీ సూచించింది. ఇప్పటికే విపత్తు నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా కొండ చర్యలు విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మంచిర్యాలతో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. దసరా పేరుతో టీసీఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతోందంటూ ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో ఛార్జీలు పెంచడంపై వారు మండిపడుతున్నారు. దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేటు మీద ఆర్టీసీ 35% అధికంగా వసూలు చేస్తోంది. మరోవైపు రెగ్యులర్ పాసులు స్పెషల్ బస్సుల్లో చెలువంటూ కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో సంగారెడ్డి నుంచి పటాన్ చెరువుకు టికెట్ 40 రూపాయలు ఉంటే దసరా స్పెషల్ పేరుతో అధికంగా 30 రూపాయలను పెంచి 70 రూపాయలకు వసూలు చేస్తున్నారన్నారు. దీంతో పటాన్ చెరువు బస్టాండ్లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లిలో రాజేంద్ర ప్రసాద్ నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి గాయత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులో గాయత్రి చనిపోవటం చాలా బాధాకరమైన విషయమని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను నటుడు రాజశేఖర్, జీవిత పరామర్శించారు. అనంతరం గాయత్రి పెద్ద కర్మలో భాగంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయత్రి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో ముత్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ ఆగంతుకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక పరిస్థితి దాటడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులకు మద్దతుగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు, నేతలను సైతం అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయాల్సిందిగా బీజేపీ నేత మాధవీలత డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో అక్రమంగా మసీదును నిర్మించి ఇంత దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు. హిందువులు ఎప్పుడైనా ఎక్కడైనా ముస్లింల ఆలయాలపైన దాడి చేసిన ఘటన చూశామా అంటూ ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను కూడా పట్టించుకోవాలన్నారు. సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలో అమ్మవారి విగ్రహ ధ్వంస ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ ఆలయాన్ని సందర్శించేందుకు వెళుతున్న తనని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారని రాజాసింగ్ అన్నారు. అన్ని పార్టీల నేతలు అక్కడికి వెళుతున్నారు కానీ తనని మాత్రం బయటికి కదలనీయటం లేదని రాజాసింగ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను కట్టడి చేసినట్లుగా తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని రాజాసింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడైనా గుడి ధ్వంసం కాగానే ఇది మానసిక స్థితి సరిగ్గా లేదని వ్యక్తి పని పోలీసులు ప్రకటిస్తున్నట్లుగా రాజాసింగ్ గుర్తు చేశారు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తికి హిందూ దేవాలయాలే ఎందుకు కనిపిస్తున్నాయో అర్థం కావటం లేదని, చర్చ్ మసీదులు కనిపించవా అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ధ్వంసం చేయటాన్ని కరాటే కళ్యాణి తీవ్రంగా ఖండించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసి ఎంతో పాపాన్ని ఒడుగట్టుకున్నారని మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని పబ్లిక్లోనే శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖపట్నం భీమినిలో మారికవలస ప్రాంతంలో శ్రీటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. విశాఖలో కొత్త కంపెనీలు వస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో 10,000 ఉద్యోగాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రతన్ టాటా లాంటి మంచి మనిషిని మనం కోల్పోయామన్నారు. 2014 నుంచి 150 మందితో ప్రారంభమై నేడు 300కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించారన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఏటికొప్పక్క, బయ్యవరం, మొలకలపల్లి, పులపర్తి, పురుషోత్తపురం, రుక్మిణీపుర గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని ఆయన కొనియాడారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరుగుతున్నాయి. దిగువ శివాడ, గంగవరం, బలరాంపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. గత ప్రభుత్వం పల్లెలను, పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పల్లెపాలెం గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. రాజోలు నియోజకవర్గంలో 206 రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించినట్లుగా ఎమ్మెల్యే వివరాలు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే ఆమోదించిన పనులను ప్రారంభించడం చారిత్రాత్మకమని మంత్రి తెలియజేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన పాలకొల్లు మండలం గోరింటాడ, సగం చెరువు గ్రామాల్లో దాదాపు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మంచినీటి, రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమిని నమ్మి ప్రజలు ఓట్లేశారని ఆయన అన్నారు. ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి కాగానే అక్కడ నీటిని పెంటపాడు గ్రామానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం పంచాయతీలో పల్లె పండుగలో భాగంగా వివిధ పనులకు ఎమ్మెల్యే చిరి బాలరాజు శంకుస్థాపన చేశారు. నూతన సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. అనంతరం కన్నాపురం పంచాయతీలో గల నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను సత్వరం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా జక్కారం, పెద్ద ఆమీరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సంక్రాంతి నాటికి గ్రామీణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు. ఇక గ్రామాలలో మంచినీటి చెరువుల్లో పూడికలు తీసి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో దేవలంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ నిర్మాణ పనులు వచ్చే సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఫిర్యాదు చేశారు. వాట్సాప్ గ్రూప్స్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుధారెడ్డి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో చంద్రగిరిలో ప్రధాన రహదారులు వేశామని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 82 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బాబు సిగ్నల్తోనే ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఇసుక టెండర్లు పూర్తి చేస్తారా అంటూ ప్రశ్నించారు. లారీ ఇసుక 60,000 రూపాయలకు చేరిందని అన్నారు. ఇసుక దొరక్కపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పోస్టర్ ఫ్లెక్సీ ఫ్రీ సిటీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. పట్టణాన్ని ఫ్లెక్సీ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న పోస్టర్ ఫ్లెక్సీలు తీసివేయడం జరుగుతోందని ఆయన తెలియజేశారు. కేవలం దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లు మాత్రమే ఉంచుతామన్నారు. అవి కూడా దివాళీ తర్వాత తీసివేయడం జరుగుతోందని శ్రీరామ్ రాజగోపాల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న అంశంపై వివాదం తలెత్తింది. అక్టోబర్ 31న దీపావళి సెలవుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోకూడదని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పంచాంగకర్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దృక్ గణితం ప్రకారం నవంబర్ 1న దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా దృక్ గణిత సిద్ధాంతులైన ఉపద్రష్ట నాగాదిత్య శర్మ, గొర్తి పట్టాభి శర్మ, కారుపర్తి మల్లేశ్వరరావు, పులిపాక చంద్రశేఖర్ శర్మ, ఉపద్రష్ట నాగార్జున శర్మ, విక్రమాదిత్య శర్మ, విమలాదిత్య శర్మ, విజయాదిత్య శర్మ ప్రజలను కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కాలేజీ ఓల్డ్ విద్యార్థుల సంఘం ఆందోళన చేపట్టింది. కాలేజీకి సంబంధించిన 6 ఎకరాల స్థలం ఆక్రమణలో ఉందని, దాని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ స్థలంలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని, దానికి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ కూడా ఇస్తోందని ఆరోపించారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం వద్ద పూర్తి స్థాయికి నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు 23 గేట్లను అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 82,504గా ఉండగా అవుట్ఫ్లో 82,324 క్యూసెక్లుగా ఉంది. అల్లూరు జిల్లా నూర్పిడి గ్రామస్తులకు డోలి కష్టాలు తప్పడం లేదు. పింజరికొండ ఘటన మరువక ముందే మరో ప్రాణం పోయింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కేచెల తమ్మిరెడ్డిని డోలీపై వాగులు దాటించి మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. 8 కిలోమీటర్లు డోలీపై తరలించారు. అయితే మార్గ మధ్యలోనే తమ్మిరెడ్డి ప్రాణాలను కోల్పోయాడు.
నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అధికారులు వారానికి 2 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షించాల్సిందిగా ఆయన సూచించారు. కటింగ్, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల చొప్పున బోనస్ను కూడా ప్రకటిస్తామని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ ను పద్మశ్రీ కిన్నెర మోగిలయ్య కలిశారు. ఇటీవలే ప్రభుత్వం మోగిలయ్యకు కేటాయించిన భూమిలో పోలీసుల గోడను నిర్మించారు. అయితే దీంతో కమిషనర్ సుధీర్ బాబు, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజులకు మోగిలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. కమిషనర్ ముందు పాట పాడి అలరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి బిర్యానీ తింటూ ఉండగా అందులో పురుగు వచ్చింది. దీనిపై అతడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా హోటల్ సిబ్బంది అతనికి సర్ది చెప్పే ప్రయత్నాన్ని అయితే చేశారు. బిర్యానీలో పురుగు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా మోహన్ రావుపేటలో మామ ఇంటి ముందు అర్ధరాత్రి అల్లుడు వీరంగాన్ని సృష్టించాడు. మామ ఇంటిపై దాడి చేసి ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. కొద్ది రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లిన భార్యను తనతో కూడా పంపాల్సిందిగా గొడవకు దిగాడు. అయితే తమ వివరాలను బహిర్గతం చేయటం ఇష్టం లేదని ఈ ఘటనపై మామ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లపై మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఉత్తర బస్తర్ డివిజన్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. అక్టోబర్ 4న ఉదయం రోల్ కాల్ జరుగుతున్న టైంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, ఉదయం 11:30 ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయని ఆ లేఖలో తెలియజేశారు. రాత్రి 9 గంటల వరకు కొనసాగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ సంచలనంగా మారింది. కలెక్టరేట్లో ట్రెజరీ స్ట్రాంగ్ వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే హెడ్ కానిస్టేబుల్ మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో వలేటివారిపాలెం మండలం కొండారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోకూరు గ్రామానికి చెందిన వీరంతా నలదలపూర్ గ్రామంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో కాలే సామ్రాజ్యం లింగాబత్తిన సులోచన మృతి చెందినట్లుగా గుర్తించారు. గాయపడిన వారిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఎఫ్సి నగర్ ఫ్లైఓవర్ పక్కన ఇండియన్ ఆయిల్ వెళ్లే దారిలో ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి వద్ద బయట ప్రదేశాలలో పార్కింగ్ చేసిన వాహనాలను వరుసగా దొంగలు ఎత్తుకెళ్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ కాంప్లెక్స్ లో అందరూ చూస్తుండగానే ఓ బైక్ ను తాళంతో స్టార్ట్ చేసి దర్జాగా చోరీ చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు. దొంగ ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. చిత్తూరు జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. మోతుకపల్లి గ్రామంలో మాస్క్ పెట్టుకున్న దుండగుడు వృద్ధురాలు జయమ్మను బెదిరించి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. సుమారు 3 లక్షల విలువైన బంగారు గొలుసును అపహరించినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పిఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోచారంలో సన్ రైజ్ హోమ్ కాలనీలో 3 ఇళ్లలోనికి చోరీకి పాల్పడ్డారు. ఒక ఇంట్లో 6 తులాల బంగారం, 2000 నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతి గ్రామ సమీప జీడి తోటలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. రైతులు తోట పని చేస్తూ ఉండగా ఒక్కసారి 3 ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. ఎలుగుబంట్లను చూసిన రైతులు భయాందోళన చెందుతూ బిగ్గరగా కేకలు వేయగా భల్లుకాలు సమీప పొదల్లోనికి మెల్లగా జారుకున్నాయి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల్లో రైతన్నలు రోడ్డెక్కారు. 24 గంటల కరెంటు కావాలని 33 kV సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కొన్ని గ్రామాలకు లో వోల్టేజ్తో 6 గంటల కరెంటు మాత్రమే వస్తోందని అన్నారు. దీంతో బోర్లు, ఇంట్లోని ఫ్యాన్లు కూడా తిరగటం లేదని రైతులు వాపోయారు. ఈ సమస్య 2 సంవత్సరాల నుంచి ఉన్నా స్థానిక ఏఈకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని రైతులు విమర్శించారు. ఇప్పుడు హై వోల్టేజీ వల్ల మోటార్లు కాలిపోయాయని, మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు రావడంతో అమ్మవారిని దర్శించుకోవడం ఆలస్యమైందని ఆయన అన్నారు. దేశంలో చాలా దేవాలయాలను అభివృద్ధి చేశామని ఆయన తెలియజేశారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో తోళ్లేళ్ల సంబరం వైభవంగా జరిగింది. ఉత్సవాల వేళ పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, విచిత్ర వేషాలతో పట్టణంలో సందడి నెలకొనగా ఊరంతా పండుగ శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ప్రధాన రహదారులు రద్దీగా మారిపోయాయి. ఈ సందర్భంగా మాన్సన్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర కుటుంబ సభ్యులు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గడిచిన 5 ఏళ్లలో ఆలయాలను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ఒక్క టీటీడీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల ప్రసాదాల్లో కల్తీ జరిగిందని వారు ఆరోపించారు. కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం వైభవంగా జరిగింది. అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా దుర్గామాతను వేడుకున్నానని మంత్రి టీజీ భరత్ అన్నారు. గణేష్ నిమజ్జనం లాగానే దుర్గామాతల నిమజ్జనాలు కూడా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి భవానీలు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుంచే భవానీలు బారులు తీరారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2-3 రోజులు కూడా రద్దీ ఇలాగే ఉంటుందని ఆలయ సిబ్బంది అంటున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది తీరంలో భక్తుల తాకిడి నెలకొంది. దుర్గామాతల నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివసత్తులు ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. దుర్గామాతల నిమజ్జన సందర్భంగా బాసర గోదావరి ఘాట్లన్నీ రద్దీతో కిటకిటలాడాయి. దీంతో గోదావరి బ్రిడ్జ్ పైన కొంతమేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సత్యసాయి భవన్ వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేసిన అనంతరం క్రమశిక్షణతో భయబద్ధంగా పథ సంచలనం చేయగా పట్టణ వాసులు వారిపై పూల వర్షం కురిపించారు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించగా ఈ నెల 16న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్సీ కాంగ్రెస్ కూటమి నాయకుడిగా ఒమర్ అబ్దుల్లాను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేసేశారు. ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన కాసేపటికే బెదిరింపులు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సేఫ్గా ఢిల్లీలో లాంచ్ చేశారు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్థశాస్త్రంలో 3 నోబెల్ బహుమతిని ప్రకటించారు. డారెన్ ఎస్మోగ్లు, సీమోన్ జాన్సన్స్, జేమ్స్ ఏ రాబిన్సన్లకు అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని నిర్వాహకులు ప్రకటించారు. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకు గాను ఈ 3 నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.